ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు। ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు। సిరిసిల్ల పట్టణంలోని శ్రీ సత్యసాయి సేవా మందిరంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు రాష్ట్రంలో ప్రజాపాలనకు నాంది పలికిందని, ప్రజా ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజాపాలన నేటికి సంవత్సరం పూర్తి చేసుకుందని అన్నారు। ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు జరుపుతుందన్నారు। రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లలా ముందుకు వెళుతుందన్నారు। ఇప్పటికే రాష్ట్రంలో మహిళా తల్లులకు ఉచిత ప్రయాణం కల్పించామని, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల వరకు పెంపు, 200 యూనిట్లకు ఉచిత కరెంటు, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగిందన్నారు। జిల్లాలో ఇప్పటికే 9800 మంది దివ్యాంగులకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని, క్యాంపులు నిర్వహించి దివ్యాంగులకు వీల్ చైర్లు, ఇతర ఉపకరణాలు అందించడం జరిగిందన్నారు। దేశంలో ఎక్కడా లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశామన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందా కళాచక్రపాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూపారెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూరదేవరాజు, సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియంకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। ఈ రాష్ట్రంలో పరిగెత్తించేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భంగా గుర్తు చేస్తూ ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి। మన ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహాలక్ష్మి అంటే మహిళాందరూ కూడా గౌరవించుకోవాలని చెప్పని ఆడతల్లుకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసి ఇప్పటికీ 110 కోట్ల ప్రయాణ జీరో టికెట్ మీద 300 పైచిలకు కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం ద్వారా వెచ్చిపోయేసి ఆడతల్లుల ఆత్మగౌరవం పెంపొందించే కార్యక్రమం। దాంతోపాటు ఆడతల్లులు ఉదయం లేస్తేనే సిలిండర్తో వంట చేసే సందర్భంలో 500కే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం। అదేవిధంగా గృహజ్యోతి పేరిట 200 యూనిట్లు కార్మికులకు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం। పేదలకు 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ మనం పెంపొందించుకోవడం। నేను ఈ మధ్య చూస్తున్నాం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఎవరికి ఏ పేదవారికి ఇబ్బంది అయినా ఆరోగ్యపరంగా పేదవారికి జబ్బు వస్తే అప్పు వేసి ఆ జబ్బు నయం చేసుకునే క్రమంలో అప్పుల పాలు కాకూడదని ఆరోగ్యశ్రీతో పాటు ఒకవేళ ముందస్తుగా తెలిస్తే ఎల్ఓసీలు కూడా అందజేసిన తర్వాత పేమెంట్ ద్వారా పేద కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తున్న సందర్భం। దాంతోపాటు చరిత్ర రైతులకు సంబంధించి మనం రుణమాఫీ కూడా 22,000 కోట్లది 2 లక్షల లోపు చేసుకుంటున్నారు। ఈ విధంగా సంబరాలు జరుపుకునేటువంటి క్రమంలో ముందుకు పోతున్నప్పుడే ఈ వికలాంగుల దినోత్సవం రావడం, దీనికి సిరిసిల్ల పట్టణంలో ఇప్పటికే అధికారికంగా కూడా ఈరోజు చేసేటువంటి కార్యక్రమంతో ప్రధానంగా శ్రీ సత్యసాయి సేవా మందిరానికి సంబంధించిన వాళ్ళు వికలాంగులకు సంబంధించి మరొక సన్మాన కార్యక్రమాన్ని జాగ్రత్త తీసుకున్నటువంటి ఆలోచన రావడం, సేవా మార్గంలో వాటిని చేయటమే కాకుండా మరి వారికి అండగా నిలబడడం కోసం చేసేటువంటి కార్యక్రమం చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం। ఈ జిల్లాలో వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ కూడా ఇంచుమించు 9,800 మందికి 3,000 రూపాయల చొప్పున మనం పెన్షన్ తెచ్చుకుంటా ఉన్నాం। ఉపకరణాలు కూడా ఏవైతే స్కూటీలు అవసరం ఉన్నటువంటి వారికి, డిగ్రీ చదివినటువంటి 50 వారికి కూడా స్కూటీలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం। బ్యాటరీ వీల్ చైర్స్ అయితే ఉన్నాయో ఎవరికి అత్యవసరం ఉందా ఎవరు అడిగినా కాదనకుండా ఇప్పటికే వికలాంగులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి క్యాప్లు ఏర్పాటు చేసి అందులో అవసరమైనటువంటి వారికి ఉపకరణాలు, కాలు లేకపోతే కాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, చేతి కూడా అవసరం ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు వీల్ చైర్స్ కూడా మనం అనేక మందికి ఈ మధ్యలో వేములవాడలో, చెందుర్తిలో, బోయినపల్లిలో, ఇల్లంతకుంటలో, అదేవిధంగా సిరిసిల్ల టౌన్లో కూడా ప్రత్యేకమైనటువంటి క్యాంపులు వికలాంగులకు, బదిలీలకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పడేసి వారిని ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం। దాంతోపాటు ల్యాప్టాప్లే కానీ స్మార్ట్ ఫోన్స్ కూడా అనుమతించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకుపోతున్న సందర్భం కూడా అందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తూ ప్రత్యేకంగా మ్యారేజ్ ఇన్సెంటివ్ కింద కూడా 1,02,000 రూపాయలు చొప్పున ఇచ్చే 102 జంటలు కూడా అందివ్వడం జరిగింది।
లోన్స్ ఇంతకుముందు ఇంచుమించు స్పెషల్ ప్యాకేజ్ కింద ఈ ప్రాంతంలో నేను అధికం రాగానే సుమారు 94 మందికి ఏదో మన కార్యక్రమాలు చేసుకున్నాం. ఆనాడు ఈ ప్రాంతంలోని వికలాంగ సంక్షేమ శాఖ సంబంధించిన డైరెక్టర్గా మన శైలజ గారు మా వివరాలు ఆడబిడ్డగా ఉన్నటువంటిది. తను ప్రైవేట్ ప్రొఫెషన్లో కలిసినప్పుడు తప్పనిసరి ప్రాంతానికి మన ప్రాంతంలో వికలాంగులకు సంబంధించి ఏ కార్యక్రమం చేయడానికి సిద్ధమన్నప్పుడు ఇంచుమించు ప్రత్యేక ప్యాకేజ్ కింద కూడా 40-45 మందికి ప్రత్యేక విడివిడిగా లోన్లు కావాలని చెప్పి కూడా ప్రతిపాదన పంపడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించు ఇప్పుడు 12,50,000 రూపాయలు 18 మంది వరకు రావడం జరిగింది. మిగతా కూడా స్పెషల్ ప్యాకేజ్ కింద ఈరోజే మరి నా దగ్గర వికలాంగ సంక్షేమ శాఖ బాధ్యులు రావడం జరిగింది. వికలాంగ సంక్షేమ సంబంధించినటువంటి అధ్యక్షుడు వీరయ్య గారు రావడం జరిగింది. వారి ద్వారా మీరు ఫోన్ చేస్తే ఏమన్నా మనకు ఉపయోగం అంటే నాకు మంచి మిత్రుడు వీరయ్య గారు, నేను మునుగోడు ఉప ఎన్నికల్లో గట్టుపల్లి మండలి విచారణ చేసినప్పుడు నాతో కలిసి పనిచేసినటువంటి వీరయ్య గారికి ఈ రోజే మీరు మధ్యలోకి వచ్చి ముందు ఫోన్ చేయడం జరిగింది. బహుశా వారికి ఫోన్ వచ్చి ఉంటుంది. ఈ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి వికలాంగులకు సంబంధించి ఏ ఫైల్ పెండింగ్ ఉంటే నాకు పంపండి, దాన్ని పెట్టే నిధులు మంజూరు ఇస్తా అని చెప్పి వికలాంగ సంక్షేమ శాఖ వీరయ్య గారు ప్రత్యేకమైన నిధులు తీసుకురావడానికి ఎలాంటి అభ్యర్థులు, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి అధికారిగా ఉన్నటువంటి తల్లి ఏమో వేపరాడు పెట్టుకుంటారు. వీరయ్య చైర్మన్ నా దగ్గర మిత్రుడు కాబట్టి ఇబ్బంది లేదు. వికలాంగులకు సంబంధించి ఏడి గారికి లక్ష్మయ్య గారికి చెప్తా ఉన్నా, మీరు ఎవరికి ఏ అవసరం లేవు వాటి అన్నింటినీ కూడా ఒక ప్రత్యేక ప్యాకేజ్ రూపకల్పన చేయండి. మన సీతక్క గారు కూడా చక్కటి ఆలోచనతోటి మీరందరూ కూడా మనం ఆదుకోవాల్సిన లక్ష్యంతో సీతక్క గారు వారసత్వం సంబంధించి సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి వారి మంత్రులలో తప్పనిసరిగా వారి చొరవ తీసుకొని వారి ద్వారా కూడా నిధులు తీసుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తామంటే సందర్భంగా నేను తెలియజేస్తూ స్కాలర్షిప్కు సంబంధించిన అంశమే కానీ ఇతరులు ఏ ఉన్నప్పుడు కూడా మన వికలాంగులకు సంబంధించినటువంటి దానిలో తప్పనిసరిగా చక్కటి సంక్షేమాన్ని వికలాంగులకు సంబంధించి మనం అందించే బాధ్యత ఈరోజు మనం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట సందర్భం చెబుతూ, ఈరోజు బహుశా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా బదిలీలకు లేదా వికలాంగులకు ఈ ట్రాన్స్జెండర్కి సంబంధించి ఒక పెట్రోల్ పంపు లేదనుకో దేశం. బహుశా ఈ దేశంలోనే ట్రాన్స్జెండర్ల కోసం వికలాంగుల కోసం బదిలీల కోసం ఒక పెట్రోల్ పంపు ఏర్పడే సందర్భం లేదు. మన దగ్గర మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వచ్చింది పెట్రోల్ పంపు ఇంచుమించు 24 మందికి అందులో పనిచేయడానికి పని కల్పింపజేయడానికి అసలు లాభం వారికి ఇవ్వడం కోసం 24 మందిని ఎంపిక చేసినాం, 24 మందికి ట్రైనింగ్ ఇచ్చినాం. ఈ వారం 10 రోజుల లోపల ఇక్కడ పెట్రోల్ పంపును కూడా మనం ప్రారంభం చేసుకోబోతున్నాం మాట సందర్భం చెబుతూ ప్రయత్నాన్ని చెప్పేట్టు ప్రయత్నం చేస్తున్నాం. ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లు మార్పు చేసిన వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ సైరన్లు అమర్చిన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ హెచ్చరించారు. జిల్లాలో 2 నెలల వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 72 ద్విచక్ర వాహన సైలెన్సర్లను మరియు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు ఏర్పాటు చేసిన 3 పోలీస్ సైరన్లను గుర్తించి మరోమారు వినియోగించుకోకుండా రోడ్ రోళ్ల సాయంతో మంగళవారం రోజున సిరిసిల్ల పట్టణ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని, శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా శబ్దం చేసే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు తెలియజేయనది కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించుకోవాలని, ఎవరైనా వాహనదారుడు సైలెన్సర్ మార్పు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై నిబంధన ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ రమేష్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. మనం ఒక 2 నెలల్లో మన జిల్లాలో ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాము. దానికి కొంతమంది మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి హాస్పిటల్స్ దగ్గర లేకపోతే లోకల్ లొకాలిటీస్లో. ఆ బుల్లెట్ బైక్కి లేకపోతే వేరే బైక్స్కి సైలెన్సర్స్ మోడిఫై చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దానికి చాలా కంప్లైంట్స్ వస్తే ఒక డ్రైవ్ పెట్టుకొని ఆల్మోస్ట్ 72 సైలెన్సర్స్ తీసేసాము. ఈ అందరు వాళ్ళ ప్రజలకి కూడా ఇట్లయినా సైలెన్సర్స్ పెడితే ప్రెగ్నెంట్ లేడీస్కి, చిన్న పిల్లలకి, ఓల్డ్ పర్సన్స్కి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ హెల్త్కి కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఎంపీ యాక్ట్లో కూడా, మోటార్ వెహికల్స్ యాక్ట్లో కూడా ఇది ఒక నేరం. మనం నెక్స్ట్ టైం నుండి కేసు రిజిస్టర్ కూడా చేస్తాము దీనిలో. ఇది కాకుండా ఒక స్పెషల్ డ్రైవ్లో మనం పోలీస్ సైరన్ వాడుకొని కొంతమంది అది కూడా వెహికల్స్ వాడుతున్నారు దృష్టిలో వస్తే. అది కూడా 3 సైరన్స్ ఇక్కడ మొత్తం జిల్లాలో 10 కేసెస్ వరకు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఒక పోలీస్ సైరన్ పెట్టుకొని తిరగడం అది కూడా ఒక నేరం. దానిలో మనం సిట్టింగ్ కేసు పెట్టి ఆ బండి కూడా సీజ్ చేయడం జరిగింది. అందరు జనాలు ఇది నేరం అంటే రూల్స్ ఫాలో చేయాలి.
ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు చేయకండి. రీసెంట్గా మన వెమ్లవాడ టౌన్లో కూడా 5-6 మందికి 1 రోజు 2 రోజులు శిక్ష కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే, తాగిన తర్వాత వాళ్ళని నడిపిస్తే 2 రోజులు శిక్ష కూడా ఇవ్వడం జరిగింది. సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, అది మీకు కూడా కష్టమవుతుంది. ఎవరైనా మీరు యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకు కూడా చనిపోవాలి అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరు MV యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ రూల్ ఫాలో చేయండి. గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు నుంచి రబీ పంటకు గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో 10,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని జల వనరుల శాఖ అమరేందర్ రెడ్డి తెలిపారు. అప్పర్ మానేరు అతిథి గృహంలో మంగళవారం ఆయకట్టు రైతులతో ఏర్పాటు చేసుకున్న సమీక్ష సమావేశంలో అమరేందర్ రెడ్డి మాట్లాడారు. డిసెంబర్ 5న మానేరు ఎడమ కాలువ, 10న కుడి కాలువ ద్వారా ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తామని తెలిపారు. కాలువల ద్వారా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకుని పంటలు పండించుకోవాలని రైతులను కోరారు. గంభీరావుపేట, ముస్తాబాద్ మండల రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అక్కడ ఏది లింగారావు వాళ్ళు చేసిండ్రు అదొకటి సార్ హనుమంతరావు సార్ ఒకటి బాయిలకేసారు. బాయిలకేస్తే బాయిల నిండిన తర్వాత ఓకే. ఈరోజు అప్పర్ మానేరు ప్రాజెక్టు పరిధి లోపల ఉన్న రైతులు అందరితోటి ప్రాజెక్ట్ కమిటీ మీటింగ్ అనేది చేయడం జరిగింది. రబీ సీజన్ గురించి వాటర్ రిలీజ్ ఫిక్స్ చేయడం జరిగింది. డేట్స్ 5వ తారీఖు నుంచి గంభీరావుపేట కెనాల్స్కి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ముస్తాబాద్ పరిధి లోపల 10వ తారీఖు నుంచి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ముస్తాబాద్ లోపల 7,000 ఎకరాలకి సాగుకి ఇవ్వడానికి నిర్ణయమైంది. గంభీరావుపేటలో 3,000 ఎకరాలకి ఇవ్వడానికి నిర్ణయమైంది. ప్రాజెక్ట్ కమిటీ ప్రాజెక్ట్ లోపల 1.87 TMC వాటర్ స్టోర్ అయ్యి ఉంది. దీని ద్వారా మనకి ముస్తాబాద్ అండ్ గంభీరావుపేట లోపలనే కాకుండా ప్రాజెక్ట్ పరిధి లోపల పైన కూడా ఉన్న కొంతమంది ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆయకట్టుదారులు కూడా మోటార్ల ద్వారా కూడా నీళ్లు తీసుకుంటున్నారు. దానివల్ల ప్రాజెక్ట్ కమిటీ లోపల ఉన్న ఆయకట్టు సుమారు 17,000-18,000 ఎకరాల వరకు కూడా సాగు జరుగుతుంది. అంతే. బంగ్లాదేశ్ లోని హిందువులపై జరుగుతున్న అకృత్యాలను వెంటనే నిలిపివేయాలని ఇస్కాన్ ప్రభు చిన్మయి కృష్ణదాస్ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రేపు సిరిసిల్లలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు హిందూ ఐక్యవేదిక బాధ్యులు తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిరిసిల్ల హిందూ ఐక్యవేదిక బాధ్యులు జనపాల శంకరయ్య మాట్లాడుతూ బంగ్లాదేశ్ లోని హిందువులకు మేమంతా అండగా ఉంటున్నామని చాటి చెప్పేందుకు సిరిసిల్లలో రేపు నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ఇటు నిరసన ర్యాలీ ప్రారంభమై పాత బస్టాండ్, పెద్ద బజార్, గాంధీ చౌక్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు సాగుతుందని తెలిపారు. ప్రియమైన హిందూ బంధువులారా, మీరు హిందువులుగా జీవించాలంటే కులాలను పక్కన పెట్టి హిందువులుగా కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. హిందువులంతా సంఘటితం కాకపోతే హిందూ సమాజానికి హిందూ మహాసముద్రమే దిక్కవుతుందని ప్రతి ఒక్కరూ ఇటు నిరసన ర్యాలీకి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక బాధ్యులు పత్తిపాక శ్రీనివాస్, రాయిని హరికృష్ణ, మిరుగు మలేశం, బూరా శ్రీనివాస్, చేపూరి అశోక్, రాపెల్లి రాజారావు, మడుపు శ్రీకాంత్ రెడ్డి, బాదం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సమస్త హిందూ బంధువులందరికీ నమోవాకములు, నమస్సుమాంజులు. హిందూ బంధువులారా, భారతదేశంలోనే హిందూ సంస్కృతి అంటేనే సనాతనం నుంచి కూడా విజ్ఞానపరంగాను ప్రతి అంశంలో కూడా ముందంజలో ఉన్నదనేది ప్రపంచానికి విదితమైనటువంటి విషయం. హిందువులందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి నానుడితో అందరూ సమైక్యంగా, ప్రశాంతంగా, అనుకూల వాతావరణంలో జీవించాలన్నదే, మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా మానవ హక్కులను పరిరక్షిస్తూ ముందుకు సాగాలన్నదే హిందువుల యొక్క ఐక్యవేదిక ఉద్దేశం. ఇప్పుడు హిందూ ఐక్యవేదిక ఉద్దేశానుసారం జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంటే మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్ను చూస్తే అనేక హిందువులు
మరి మైనార్టీలుగా ఉన్నటువంటి ఆ బంగ్లాదేశ్లో హిందువులకు ఆత్మరక్షణ లేకుండా పోతున్నదన్న విషయం ప్రపంచానికందరికి కూడా విదితమే. ఇలాంటి అంశాన్ని ఒక్కసారి తీసుకుంటే ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల యొక్క ఉల్లంఘనే అవుతుంది. కాబట్టి వారి యొక్క ఎంతోమంది కూడా ఊచకోతకు గురయ్యారు. మరి వారి ఆత్మకు శాంతిగా శాంతియుత ర్యాలీని హిందూ ఐక్యవేదిక తలపెట్టింది. రేపు 4వ తారీఖున జరగబోయే శాంతి ర్యాలీలో హిందూ బంధువులందరూ కూడా సమైక్యంగా శాంతియుతంగా పాల్గొనాలని మీ అందరినీ ఆకాంక్షిస్తున్నాను. వికాస తరంగిణి సిరిసిల్ల శాఖ పిఆర్ఓను నేను. మన యొక్క శాంతి ర్యాలీ కాలేజీ గ్రౌండ్లో 10:30 గంటలకు మొదలవుతుంది. అక్కడి నుండి పాత బస్టాండ్ మీదుగా వెంకటేశ్వర గుడి టెంపుల్ దాటుకుంటూ గాంధీని దాటుకుంటూ అంబేద్కర్ చౌక్ దగ్గర ముగుస్తుంది. హిందూ బంధువులందరూ పాల్గొనవలసిందిగా మన యొక్క ర్యాలీ పేరు శాంతి ర్యాలీ. జై శ్రీమన్నారాయణ. అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వాళ్లంతా జైలుకు పోక తప్పదని, త్వరలో ఒక్కొక్కరి చిట్టాను బయటకు తీస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి మునిగేల రాజు అన్నారు. తంగళపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మునిగేల రాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు జైలుకు వెళ్లక తప్పదన్నారు. త్వరలోనే ఒక్కొక్కరి అక్రమాల చిట్టాను బయటకు తీస్తామన్నారు. రానున్న స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో గెలిచి చూపించడం, కనీసం మీ అనుచరుల ఓట్లు కూడా మీకు రావన్నారు. మధు జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దళితులకు ఏం చేశామన్నారు. ఇంకోసారి కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏగుల ప్రశాంత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు తరుణ్, మణికుమార్, గోవు తిరుపతి యాదవ్, చిట్యాల భాను, బాలు, నాగరాజు, బండి యోగి, అనిఫ్ తదితరులు పాల్గొన్నారు. పట్టుకొని ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నట్టుగా మాకు కనబడుతుంది. ఎందుకంటే ఇవాళ ఎవరైతే అరెస్టు కాబడిన వ్యక్తి తప్పు చేసిండు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పు చేసిండు కాబట్టే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు దాన్ని వెలికి తీసి ఇలా దానికి సంబంధించిన ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతుర్రు. ప్రభుత్వ ఆదాయాలు ధ్వంసం చేసేది కాబట్టి ఇలా భూమి కావచ్చు, ఆ క్రెషర్ కావచ్చు, దానికి సంబంధించి ప్రభుత్వానికి నష్టం జరిగింది కాబట్టే ఆ సెక్షన్ల కింద వారు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఇవాళ అరెస్ట్ కాబట్టరు, రిమాండ్ కాబట్టరు. ఇలా ఏదో ఇలా ఆ ఒక్కైనతోటి ఆగేటట్లేదు. ఇవాళ నేను మాట్లాడిన వాళ్ళు కావచ్చు, ఇంకున్న సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇంకా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయితే భూములు సంపాదించారో, ఏ విధంగా అయితే కోట్లకు పడగలెత్తిరో వాళ్ళందరికీ ఇలా భయం ముచ్చుకొని వాళ్ళ అడ్డగోలుగా మహేందర్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తారు కదా. మహేందర్ రెడ్డి అరెస్టు చేయించిండని అది చేసినది. మహేందర్ రెడ్డికి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన గుణతత్వం ఏందని సిరిసిల్ల ప్రాంత ప్రజలకు దాదాపు 20-25 సంవత్సరాల నుండి చూసుకుంటున్న వాళ్ళు ఆయన వ్యక్తిత్వం ఏందనేది సిరిసిల్ల ప్రాంత ప్రజలందరికీ తెలుసు. వీళ్ళు చేసిన ఆరోపణలకు ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వీళ్ళ బతుకులేదనేది ఇలా సోయి తప్పి వాళ్ళ స్థాయిని మరిచి ఇలా ముఖ్యమంత్రిని మహేందర్ రెడ్డి గారిని వాడు వీడని మాట్లాడుతుర్రు. ఇలా వాడు వీడని మాట్లాడేటోడు వాడు మాట్లాడింది కాబట్టి ఇలా మేము మాట్లాడితే తప్పని మేము భావిస్తలేము. అందుకే ఇలా మాట్లాడినోడిని వాడిని కూడా మేము అంటున్నాం. ఇలా అరే నువ్వు మాట్లాడింది నిజంగా నేను అధికారంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు నిన్న ఎవడన్నా పట్టించుకున్నాడా? ఏమైనా రోడ్డు మీద కనబడ్డావా నువ్వు? ఇలా ప్రతిపక్షం హోదా ఖర్చులతోటే ఒకటి మళ్ళీ మురిగే కుక్క కావాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద మురిగే కుక్క కావాలని నేను ముంగడి తీసుకొచ్చి మళ్ళీ మీతోటి మురిగిపిత్తురు. బిడ్డ జాగ్రత్త, మంచిగా మాట్లాడు నేర్చుకోర్రి. అంతేగాని ఇలా ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. ఇవాళ ఎవడెవడైతే కబ్జాలు చేసిండో, ఎవడెవడైతే అవినీతి చేసిండో, ఎవడెవడైతే అక్రమాలు చేసిండో ఇలా ఒక్కరి అరెస్టుతో ఆగేది కాదు. ఇంకా ఉన్నాయి. అవందరి లెక్క తీసినాం. అవందరి లెక్క మా దగ్గర ఉంది. ఆ లెక్క అధికారుల దగ్గర కూడా ఉంది. రాబోయే రోజుల్లో వాటన్నిటిని సాక్ష్యాధారాలతో సహా అందరూ చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. ఇది ఆరంభం మాత్రమే అన్న మాటను మర్చిపోవద్దు. తంగనపల్లి మండలంలో జరిగిన అవినీతి చిట్టా కూడా మా దగ్గర ఉంది. వాటన్నిటిని అధికారులకు అప్పచెప్పినాం. ఖచ్చితంగా వాటన్నిటి మీద చర్యలు ఉంటాయన్న మాటను కూడా గంటప్రదంగా చెప్తున్నాం. జాగ్రత్త అని కూడా మరీ హెచ్చరిస్తున్నాం. ఇకనైనా చిల్లర మల్లర మాటలు మాట్లాడు మానుకోవాలి.
ఇక్కడనైనా మళ్ళీ చిల్లర మాటలు మాట్లాడితే ఖచ్చితంగా చట్టపరంగా ఇప్పటికి కూడా ఒక మాట చెప్తున్నాం, మేము ఇప్పటికి కూడా చట్ట ప్రకారంగానే ముంగడికి పోతాం. ఇవాళ హోర్డింగ్ల గురించి మాట్లాడారు, కేటీఆర్ హోర్డింగ్లు కనబడితే తీసేస్తున్నారని. ఇగో వాళ్ళ ప్రభుత్వం నుండి అన్ని హోర్డింగ్లకు సంబంధించి ఎటువంటి పరిరాల సారంపల్లి మన మండలం మొత్తం సంబంధించిన తంగనపల్లి వీటన్నిటికి సంబంధించి హోర్డింగ్లకు ఎటువంటి అనుమతి లేదని మేము తీసుకున్న వాళ్ళ పంచాయతీ సెక్రటరీలు ఇచ్చిన డాటానే ఇదంతా. ఇవాళ దీని ప్రకారం చెప్పాలంటే ఇవన్నీ వీళ్ళు సర్పంచ్గా ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి కాబట్టి లెక్క ప్రకారం చెప్పాలంటే వీటి మీద కూడా నిన్న మాట్లాడిన మీద అప్పుడు సర్పంచులు ఉన్న వాళ్ళ మీద అందరి మీద కేసులు వేయాలి ఈ లెక్క ప్రకారం చెప్పాలంటే వాస్తవానికి. కానీ మేము ఓపిక సహనంగా అన్ని పరీక్షిస్తున్నాం. కానీ మీరు ఏదో ఇవాళ కేటీఆర్ చెప్పిండనో ఇంకోటో చెప్పిండనో సోయి తప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బిడ్డ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు కోటీశ్వరులను చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాశక్తి పథకాన్ని ప్రారంభించిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని 13వ వార్డు 27వ వార్డులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా డ్వాక్రా మహిళా స్వయం సహాయక సంఘాలకు పట్టణ పేదరిక నిర్మూలన ద్వారా రుణాలను ఇప్పించి ఏర్పాటు చేయించిన పిండి వంటల తయారీకి కేంద్రాలను ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ ప్రారంభించారు. అతిథులుగా మున్సిపల్ కమిషనర్ డి లావణ్య, కౌన్సిలర్ సభ్యులు నేరెళ్ల జాగీరు శైలు, శ్రీకాంత్ గౌడ్, చొప్పదండి లలిత ప్రకాష్ పాల్గొనగా ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మహిళా సమైక్య సంఘాల సభ్యురాలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలను లక్షాధికారులు చేయడానికి ఆనాడు పావుల వడ్డీకే వైఎస్ రాజశేఖర రెడ్డి రుణాలు అందించినట్లు తెలిపారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరులు చేయడానికి ఇందిరా శక్తి పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాన్ని అందిపుచ్చుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయోత్సవాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా మహిళా తల్లుల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి మహిళల సాధికతలో భాగంగా దివంగత మానేత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోలు కేంద్రాలు వీళ్ళకి అప్పచెప్పి ఆర్థికంగా ఎదిగేలా చేయాలని, అదేవిధంగా స్వశక్తి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించి ప్రతి మహిళా తల్లి లక్షాధికారి కావాలని కోరుకొని మొదటిసారి పావుల వడ్డీకి రుణాలు ప్రారంభం చేసినాం. ఆ తదుపరి ఇంచుమించు 40 యాక్టివిటీస్ మహిళా సంఘాల ద్వారా చేపిస్తూ మహిళా సంఘాలు సభ్యురాలైతే వాళ్ళ పిల్లలు చదువుకుంటే స్కాలర్షిప్లు ఇప్పించే కార్యక్రమం చేస్తారు. ఎవరైనా ఆపదలో మరణిస్తే వాళ్ళకు ఆర్థికంగా చేతులిచ్చేటువంటి కార్యక్రమం చేపిస్తారు. మహిళా సంఘాలను బలోపేతం చేసినటువంటి ఘటన మహిళలను లక్షాధికారిగా మార్చాలని చెప్పినటువంటి తప్పన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడైతే మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వాలు మహిళా సంఘాలు నిర్వీర్యం చేసిన సందర్భం. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి కోసం ఇందిరా మహిళా శక్తి ద్వారా సాయిబాబా సామర్థ్య అనేటువంటి కార్యక్రమాన్ని క్యాటరింగ్ సదుపాయాన్ని పెట్టుకునే దానికి, అంటే రుణం ద్వారా ఎవరెవరు ఉపాధి మార్గంలో ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ విభాగాలలో ఇంచుమించు 100కు పైన కిరాణా దుకాణం కావచ్చు, హోటల్స్ కావచ్చు, టెంట్ హౌస్ సంబంధించిన అంశం కావచ్చు, గిఫ్ట్ ఆర్టికల్ సంబంధించిన అంశం కావచ్చు, ఇప్పుడు పిండి పదార్థాలు లేదు భోజనాలకు సంబంధించినటువంటి క్యాటరింగ్ సంబంధించినటువంటి ఎవరైనా ముందుకు వస్తే వారికి రుణం ఇప్పించి వారిని ఆర్థికంగా ఎదగాలని చెప్పి ఈరోజు కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా క్యాంటీన్ ఇచ్చారు. రేపు మెడికల్ కాలేజ్ దగ్గర ఇవ్వబోతున్నాం. ఎక్కడైతే ఏ అవసరం వాటన్నిటి కూడా మహిళలకి అందివ్వాలని చెప్పిన లక్ష్య రూపాయలు తీసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో 2 ప్రాంతాల్లో మహిళా తల్లులు ముందుకు వచ్చి ఉపాధి పరిశ్రమలో ముందుకు పోవడానికి కోసం ప్రయత్నించే వారి యొక్క మరి దుకాణాలను ఈరోజు ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ గారు, అదేవిధంగా 2 వార్డులకు సంబంధించినటువంటి గౌరవ కౌన్సిలర్ మహిళా తల్లులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వీటిని ప్రారంభం చేయడం జరిగింది. వీటి ద్వారా ఈ పిండి వంటలు నిన్న మన కత్లాపూర్లో ఒక పిండి వంటలకు సంబంధించిన దాన్ని కేంద్రాన్ని సందర్శించినప్పుడు ఆ మహాతల్లి అంటున్నది, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జార్జ్ బుష్ వచ్చినప్పుడు నేను 4 రోజులు ఏ ప్రాంత మహిళల పక్షాన్ని నేను ఆ రోజు ప్రాతినిధ్యం వహించిన, మళ్ళీ ఈరోజే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇక్కడ రుణం ఇస్తే ఇందిరా మహిళా ద్వారా ఈరోజు పిండి పదార్థాలకు సంబంధించి అవసరం
ముందు చెప్తే భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అత్యంత ఎదుగుదల కోసం ఈ ప్రభుత్వం చేతులు చెప్పనమాట. కోడి పిల్లల పెంపకం కానీ రకరకాలు ఈరోజు మహిళలు ఎవరు ముందుకు వచ్చిన వారికి ఆర్థిక చేతునిచ్చే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో భాగంగా ఈరోజు శ్రీశైలపట్నంలో ఏదైతే ఇందిరా మహిళా శక్తి ద్వారా ముందుకు వచ్చినటువంటి మహిళా తల్లులకు ఈరోజు మేము ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం చేతునిస్తుందన్నమాట తెలియజేస్తూ అందరికీ నన్ను ఆహ్వానించిన ప్రజలు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. గంభీరావుపేట మండల కేంద్రంలో మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని, అపరిచిత వ్యక్తుల పట్ల మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐఎల్ శ్రీకాంత్ సూచించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వాట్సాప్ గ్రూపులలో పీఎం కిసాన్ లాంటి పలు రకాల లింకులను ఓపెన్ చేయరాదని, సైబర్ నేరానికి గురైతే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. మండలంలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శుభకార్యానికి గాని వేరే అవసరాలకు బయటకు వెళ్లాల్సి వస్తే ఇంట్లో విలువైన వస్తువులు ఉంచరాదని, వెళ్లినట్లయితే పక్క ఇంటికి సమాచారం ఇచ్చి వెళ్లాలని వారన్నారు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేపడితే ఉపేక్షించేది లేదని అన్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే పోలీసులకు 100 డయల్ ద్వారా సమాచారం ఇవ్వండి. మీ సీసీటీవీ కెమెరాస్, మీ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలన్నీ రిపేర్ చేయించుకోండి. మండల ప్రజలు అందరిలోనూ మరియు మండల కేంద్రమైన గంభీరావుపేటలో ఉన్నటువంటి దుకాణదారులు అందరూ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, బ్యాంక్స్ కానీ, మరి ఏ ఇతరత్ర వ్యాపార సంస్థలైనా ఖచ్చితంగా సీసీ కెమెరాస్ పెట్టించుకోవాలండి. వీటి ద్వారా మీ యొక్క రక్షణ కాకుండా పక్కవారి రక్షణ కూడా మీరు సహకరించినట్టు అవుతుంది. ఇంకొక విషయము, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఈ దొంగతనాలు అరికట్టడానికి ఎక్స్టెన్సివ్గా నైట్ పెట్రోలింగ్ చేస్తున్నాము. డైలీ ఎవరైతే అనుమానాస్పదంగా కనబడుతున్నారో వాళ్ళకి చెకింగ్ జరుగుతూ ఉంది. మన మండలానికి ఎక్కడెక్కడ నుంచి ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి, ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి పాయింట్లలో కూడా నైట్ అంతా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. అనుమానాస్పదంగా ఎవరైనా కనబడితే వాళ్ళ ఫింగర్ ప్రింట్ తీస్తున్నాము. ఈ మధ్య నైట్ చిన్నపిల్లలు, మైనర్ పిల్లలకు వెహికల్స్ ఇస్తున్నారండి. ఈ వెహికల్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో మైనర్ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేనిది ఎవరు వెహికల్స్ ఇవ్వకూడదు. అలా ఇస్తే వారు ఏమైనా క్రైమ్ చేస్తే వారితో పాటుగా వెహికల్ ఇచ్చిన వాళ్ళు పేరెంట్స్ కూడా బాధ్యత అవుతారు. కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వడం కానీ, లేకపోతే వారికి ఫ్రెండ్స్తో ఎక్కువ కలిసి తిరగడం కానీ చేయడం, అట్లాంటి వాటిని గమనించండి. పిల్లలకు మరీ ముఖ్యంగా ఈ డ్రగ్స్, గంజాయి మీద అవగాహన కల్పించడానికి మరియు వాటి బారిన పడకుండా మేము అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం. తల్లిదండ్రులు దయచేసి గమనించి ఆ పిల్లలందరికీ కూడాను ఎవరైతే రాత్రిపూట ఎక్కువ బయట వెళ్తున్నారు, లేకపోతే ముభావంగా ఉంటున్నారు, ఫోన్లలో ఎక్కువ మాట్లాడుతున్నారు, అట్లాంటి పిల్లలను గమనించి దయచేసి మీరు వారికి కౌన్సిలింగ్ ఇవ్వండి. లేకపోతే ఎవరైతే గంజాయి బారిన పడ్డారో వాళ్ళ రిహాబిలిటేషన్ సెంటర్ కావాలంటే దయచేసి మా దగ్గర రండి. మేము వారికి రిహాబిలిటేషన్ కూడా కల్పించడానికి సిద్ధంగా ఉన్నాము. మరియు ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరు వెహికల్ నడపొద్దండి. నిన్ననే 11 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్లో శిక్ష పడింది. వారందరినీ కూడా ఫైన్ చెల్లించి వచ్చారు. ఈ మధ్య నేను వచ్చినప్పటి నుంచి ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువవుతున్నాయి. ఈ మధ్య 2-3 యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనను గుర్తు చేసుకొని మీరందరూ కూడా మీ ఇంటి వాళ్ళకి, మీ వాళ్ళు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి తాగొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వెహికల్స్ డ్రైవ్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది. వెహికల్స్ కానీ వాళ్ళు కానీ తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యలో ఎక్కువగా సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయండి. ఎవరు కూడా మీకు లాటరీ తగిలిందని చెప్పేసి కానీ, లేకపోతే మేము బ్యాంక్ ఆఫీసర్స్ మాట్లాడుతున్నాము డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి, లేకపోతే మీకు డబ్బులు వస్తున్నాయి కిసాన్, పిఎం కిసాన్, రైతు బంధు, ఇట్లాంటి ఏది కూడా నమ్మకండి. సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నామని చెప్పేసి మీకు డీటెయిల్స్ అడగడానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. ఒకవేళ అలాంటి ఎవరైనా మీరు బాధితులు అయితే కనుక 1930 అని సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దానికి ఖచ్చితంగా కాల్ చేయండి. దాన్ని చేయడం వల్ల మీ యొక్క కోల్పోయిన డబ్బు కానీ, సైబర్ క్రైమ్స్ కానీ నివారించడానికి అవకాశం ఉంటుందండి. ఇంకొకటి, ఎవరు కూడా గంభీరావుపేట మండల్ పరిధిలో పోలీస్ స్టేషన్ రావడానికి ఎలాంటి బేషజాలు కానీ, ఎలాంటి అడ్డు గోడలు లేవని చెప్పి నేను స్పష్టంగా చేస్తున్నాను. పెద్ద మనుషులు కానీ, మధ్యలో మీడియేటర్స్ కానీ, మధ్యవర్తులు ప్రమేయం లేకుండా ఎవరైనా పోలీస్ స్టేషన్కు పిటిషన్ లేకుండా కూడా రావచ్చండి. ఇక్కడ సమస్య వస్తే మేమే పిటిషన్ కూడా ఫైల్ చేస్తాము. కాబట్టి ఎవరు కూడా మధ్యవర్తులు కానీ, పిటిషనర్స్ కానీ, పెద్ద మనుషులను కానీ ఎవరు కూడా ఆశ్రయించవద్దు. దయచేసి ఎవరు కూడా డబ్బులు ఇచ్చో లేకపోతే వాళ్ళకేమో సాయం చేసో ఎవరు కూడా
మీకు న్యాయం చేయలేరండి. మేము మాత్రమే మీకు ఖచ్చితంగా 100% న్యాయం చేయగలుగుతాము. ఎవరు కూడా పెద్ద మనుషులను కానీ మధ్యవర్తులను ఆశ్రయించి దయచేసి మోసపోకండి. ఎవరు కూడా ఈ మధ్యలో నేను చూస్తున్నది ఏంటంటే ఆయుర్వేద వైద్యం అని చెప్పేసి, లేకపోతే మీకు మీ ఇంట్లో మంచి జరగట్లేదు అని చెప్పేసి ఈ వెహికల్స్ మీద తిరుగుతున్నారండి. దయచేసి ఎవరిని నమ్మకండి. మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్ చూపించండి. కానీ దయచేసి మీరు ఈ మంత్రాలు తంత్రాలు కానివ్వండి, లేకపోతే ఆయుర్వేదం అని చెప్పేసి అన్రిజిస్టర్డ్, చెక్డ్, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. అలాంటిది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే 100 డైల్ కాల్ చేయండి, లేకపోతే నా పర్సనల్ నెంబర్ కాల్ చేయండి. నేను ఇమీడియట్గా 24 అవర్స్ మేము అందరం అవైలబుల్ ఉంటామండి. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అందరూ పోలీసు వాళ్ళకు సహకరించాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.